హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు రాజమండ్రిలో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. ఇంకా శ్రీ వినాయకుల వారి దర్శనం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించాను. దేవస్థానం వాళ్ళు ఉద్దేశించినటువంటి మార్గం నుండి దర్శనానికి వెళ్ళాను. ముందుగా శ్రీ భువనేశ్వరి మాత దర్శనం నాకు కలిగింది. తరువాత ఈశ్వరుల వారి దర్శనానికి బయలుదేరాను. అంతరాలయ దర్శన టికెట్ తీసుకొని అభిషేకం చేయించుకున్నాం. ప్రత్యేకమైన రోజు కావడంతో అభిషేకం కూడా చాలా బాగా జరిగింది. ఆలయ అర్చకులను అడిగి ప్రత్యేకమైన పూజలు ఏం జరుగుతాయో అడిగి తెలుసుకున్నాం. అది ఈ విధంగా వివరించారు. నమస్తే. శ్రీ భువనేశ్వరి సమేత మా కోటిలింగేశ్వర స్వామివారి ఆలయం రాజమహేంద్రవనంలో ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి క్షేత్రంలో శ్రీ విజయ గణపతి స్వామివారికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున విజయ గణపతి స్వామివారికి ఉదయం విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపారాధన, అలాగే గణపతికి, శివునికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పుష్పార్చనలు, తదుపరి విజయ గణపతి స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే నీరాజమంత్రోష్మలు, అలాగే 11 గంటలకు ఉదయం లక్ష్మీ గణప హోమం, రుద్రహోమం, సుబ్రహ్మణ్య హోమం, అలాగే కాల సర్పదోష కుజదోష నివారణకు నవగ్రహ శాంతి హోమం కూడా జరుగును. ఈ పూజలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే నేను శ్రీ పడమంచల అనంతరామూర్తి చిన్నబాబు నన్ను సంప్రదించి నా ఫోన్ నెంబర్కు మీరు మీ గోత్రనామాలు మెసేజ్ పంపగలరు. అలాగే శ్రీ స్వామివారికి, మా కోటిలింగేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం సాయంత్రం 5:30కు ప్రదోషకాల అభిషేకం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం అంటే 11 సోమవారాలు ఒక నియమం పెట్టుకొని 11 సోమవారాలు చేసుకుంటే స్వామివారికి మనకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తర్వాత రామాలయం స్వామి దేవతానుగ్రహ ఆలయ క్షేత్రపాలక శ్రీ రామచంద్రమూర్తి దేవత దివ్య అనుగ్రహస్తు. శ్రీరాముని దర్శనం చేసుకున్న అనంతరం వీరభద్రస్వామి ఆలయాన్ని, శ్రీ కాళభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాను. తర్వాత నవగ్రహాల గుడి కూడా మనకి కనిపిస్తుంది. తరువాత భక్తులు ఈ పుణ్య నదీ స్నానం ఆచరించి దైవ కార్యక్రమాలన్నీ ఈ ఘాట్ నందు జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.